నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ పాల్గొన్న జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. ఇసప్పాలెం మహంకాళి అమ్మవారి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారం. హాజరైన ఎమ్మెల్యే అరవింద బాబు, ఎంపీ లావు కృష్ణదేవరాయలు. రుంపిచెర్ల మండలం అలవాల గ్రామంలో డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్. నరసరావుపేటలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆధ్వర్యంలో ఆర్డీఓ మధులత పర్యవేక్షణలో మున్సిపల్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఓటు హక్కు మన హక్కు, ప్రతి పౌరుడు తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ఓటు కీలక పాత్ర పోషిస్తుందని వారు పేర్కొన్నారు. అనంతరం ఓటర్ల అవగాహన కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ స్వయంగా సర్టిఫికేట్లను అందజేశారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఓటు ప్రాముఖ్యతను చాటే నినాదాలతో అవగాహన కల్పించారు. జాతి, కులం, వర్గం, భాష లేదా ఓటు వేసే రోజు పండుగ. ఓటు వేసే రోజు తహసీల్దార్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన బిఎల్ఓస్ అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా భలే 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 రే, ఓట్ల పండగొస్తుంది రో ఓ అన్నలు, ఓటు విలువ తెలుసుకోండిరా నా తమ్ములు. ఓటంటే అరరే ఓటంటే భలే, ఓటంటే ఓటు కాదులే నా అక్కలు, మన బ్రతుకులని మార్చేదిలే. ఈ ఓటు మన ఊరు మన పల్లె మన చేతిలో ఉన్నదిరా, మన ఊరు మన పల్లె మన చేతిలో ఉన్నదిరా. పైసకి మందుకు నువ్వు లొంగి మరీ ముందు బోకు, ఓట్ల ముందు వచ్చేటోళ్ళ మాట మరీ నమ్మబోకు. ఒట్టేసి చెబుతున్నా నువ్వు మారబోకు ముందు ఓ తమ్మి. ఈ పిల్లలు చాలా మంచిగా మాట్లాడారు. వాళ్ళందరికీ నా బ్లెస్సింగ్స్. ఇంత టాలెంట్ ఉంది అసలు మన జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్లో తెలిసింది. టీచర్ గారు కూడా బాగా మాట్లాడారు. సో చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యారు కనిపిస్తుంది. సో వాళ్ళ ఎఫర్ట్స్ని అభినందన తెలియజేస్తున్నాను. ఈ ఓటర్ దినోత్సవం ప్రతి ఇయర్ 25th జనవరి సెలబ్రేట్ చేస్తున్నాము. ఒక గుర్తుగా దట్ మన ఓట్ ఎంత విలువైనది. ఈ ఇయర్ మై ఇండియా మై ఓట్ నినాదంతో ఇది సెలబ్రేట్ చేస్తున్నాము. మనకి ఎలక్షన్ పీరియడ్ కాకపోయినా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా రెగ్యులర్గా జిల్లా స్థాయిలో, కాన్స్టిట్యుయెన్సీ స్థాయిలో చాలా వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఓట్ సంబంధించి, ఎలక్షన్ సంబంధించి ప్రతి 5 years తర్వాత వర్క్ జరుగుతుంది అలా అయితే కాదు. ఎవ్రీ ఇయర్ మనం దీని మీద పని చేస్తూ ఉంటారు. ముఖ్యంగా దేని గురించి? ఓటర్ లిస్ట్ గురించి. మన డెమోక్రసీ స్ట్రెంథన్ అవ్వాలంటే బై ద పీపుల్, ఫార్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. మన డెమోక్రసీ సరిగా వర్క్ చేయాలంటే ఓట్ అందరూ వేసుకోవాలి, అందరూ వేయాలి ఓట్ కంపల్సరీ. కానీ ఆ ఓట్ వేయాలి అంటే వాళ్ళు ఓటర్ లిస్ట్లో ముందు ఉండాలి. ఆ ఓటర్ లిస్ట్లో చేర్చుకోవడానికి అందరినీ ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుంది. మన యూత్ ఓటర్స్ వాళ్ళని అపీల్ చేస్తున్నాను. 17 to 18 years వాళ్ళు 17 years దాటగానే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. అసలు ఆన్లైన్ ఓటర్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్కి వెళ్ళి ఏజ్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఫోటో ఈ 3 ఇస్తే చాలు, ఎన్రోల్మెంట్కి అప్లికేషన్ అయిపోతుంది. సో వాళ్ళ ఇంటిలో కూర్చొనే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సెకండ్లీ మన బిఎల్ఓస్ ఉంటారు, పోలింగ్ స్టేషన్కి బిఎల్ఓస్ ఉంటారు. వాళ్ళ నుంచి Form 6 తీసుకొని దీనికి అప్లై చేసుకోవచ్చు.
ఇది మనకి అక్రాస్ ద స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి అపీల్ చేస్తున్నాను యూత్ ఓటర్స్కి, టీచర్స్కి, స్కూల్స్కి, కాలేజెస్కి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ మంది ఉన్నారు. ఒక డ్రైవ్గా తీసుకొని, మెగా డ్రైవ్గా తీసుకొని అందరినీ ఓటర్గా చేర్చుకోవాలి. సో మనకు తెలుసు ఇండియా అనేది లార్జెస్ట్ డెమోక్రసీ, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా. సో ఈ డెమోక్రసీ భాగంగానే మనము ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేస్తూ మన ఓటు హక్కుని అందరూ కూడా ఉపయోగించుకుంటున్నాము. దాదాపు మన దేశంలో 99 కోట్ల మంది ఓటర్లుగా ఇప్పటికే రిజిస్టర్ అయి ఉన్నారు. సో దీంట్లో భాగంగానే ఈ డెమోక్రసీని సెలబ్రేట్ చేసుకోవడానికి, అలాగే మనకున్న ఓటు హక్కుని అందరూ కూడా నిర్భయంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మనము ఈ 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగానే ఈరోజు మొదటగా మనం ఒక ర్యాలీ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది. మన మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా. తర్వాత ఈ ఓటర్ల ప్రతిజ్ఞతో మనం మొదలు పెట్టాము. నరసరావుపేటలోని భువనచంద్ర టౌన్ హాల్లో నెలవారీ సాంస్కృతిక కార్యక్రమాన్ని టౌన్ హాల్ చైర్మన్ జవ్వాచి వెంకట్రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ ఆర్టిస్టులు తమ వినోదాత్మక ప్రదర్శనలతో ప్రేక్షకులను విశేషంగా అలరించారు. ముఖ్య అతిథిగా హాజరైన గుమ్మడి గోపాలకృష్ణ నారా లోకేష్పై కొత్తగా రచించిన పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చదలవాడ అరవిందబాబు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుండ్ల కోటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయ్ గుప్తా, ప్రముఖ డాక్టర్లు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కృష్ణ బాబాయ్ ఇక్కడ ఉన్నాడు చూడు, ఈయన హవా నడుస్తుంది సార్. ఎందుకంటే తన ఫ్యాన్. నీకు ఒక డబ్బున్న మూట, ఒక తెలివున్న మూట దొరికాయి, మీ మగవాళ్ళు ఏం తీసుకుంటారు? జనరల్ అయితే సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మన అరవింద బాబయ్య చేయూతనిచ్చాడు మనకయ్యా, ఏ భయము లేదయ్యా. చేయూతనిచ్చాడు మనకయ్యా, ఏ భయము లేదయ్యా. అందరూ మెచ్చిన అరవింద బాబు గాంధేయవాదయ్యా, అందరి బంధువయ్యా మన అరవింద బాబయ్య. ఆదుకునే అన్నయ్య మన అరవింద బాబయ్య. రాష్ట్రం కష్టంలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలైనా పర్వాలేదు, నేనున్నాను ప్రజల కోసం అని చెప్పేసి భువనేశ్వరమ్మ వద్దు నాయనా మాకు ఒకే కుమారుడి వన్నా కూడా, అమ్మా రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నారమ్మా, నీ మాట నిజమేనమ్మా, నన్ను ఆశీర్వదించి ప్రజలకు పంపమ్మని అన్నప్పుడు నిజంగా ఆ తల్లి ప్రజల కోసమే ఆలోచించి యువగళం పాదయాత్ర చేసినటువంటి నారా లోకేష్ బాబు గారికి ఇవే మా యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు. లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు మన టౌన్ హాల్లో జరుపుకోవడం ఎంతో మనకి గర్వకారణం. నిన్న జన్మదిన వేడుకలు రాష్ట్రం అంతా, ఎందుకంటే అఫీషియల్గా ఎవరు కూడా నా బర్త్డే చెయ్యొద్దు అని మనం ఇక్కడ ఆయన బర్త్డే చేద్దాం అనుకుంటుంటే ఆయన అక్కడ దావోస్లో పెట్టుబడుల కోసం వేటలో ఉన్నాడు. ఆయన అంటే రాష్ట్రం అభివృద్ధి కోసం తండ్రితో పోటీ పడుతున్నాడు. తండ్రిని మించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి బాబుకి మనందరం ఒక్కసారి శతమానం భవతిగా మనం ఆశీర్వదిస్తూ నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ పాటని మన పెద్దలు గుమ్మడి గోపాలకృష్ణ గారు వారు నారా లోకేష్ గారిపై ఒక పాటని రచించారు. ఆ పాటని మనందరం కూడా విని మరొకసారి వారికి మరి రాష్ట్రానికి అభివృద్ధికి మన చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారు కూడా, అట్లాగే మన ఎమ్మెల్యే గారు కూడా అభివృద్ధి దొరకడం వారందరూ కూడా అభినందిస్తూ ఈరోజు చాలా మంచి కార్యక్రమం చేసిన టౌన్ హాల్ కమిటీ కూడా అభినందన తెలుపుతాం. థ్యాంక్ యూ. రొంపిచెర్ల మండలం అలవాల గ్రామంలో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చి నిర్వహించారు. నరసరావుపేట డీఎస్పీ హనుమంతురావు నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో రౌడీ షీటర్లు, పాత నిందితుల ఇళ్లల్లో సోదాలు చేశారు.
సరైన పత్రాలు లేని వాహనాలతో పాటు కత్తులు, గొడ్డలు వంటి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని, మద్యం తాగి వాహనాలను నడుపురాదని డీఎస్పీ గ్రామస్తులను హెచ్చరించారు. సత్తెనపల్లి రూరల్ మండలం ధూళిపాల నందు కృష్ణా ఫీడ్స్ వారి నూతన వ్యాపార ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. సత్తెనపల్లిలోని విఆర్ కన్వెన్షన్ నందు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బగ్గి నరసింహారావు జన్మదిన వేడుకలో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియచేసి విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. పట్టణం నందు శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా పట్టణంలోని పలు దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నరసరావుపేట మండలం ఇసపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానానికి నూతనంగా నియమితులైన చైర్మన్ బండ్లమూరి చంద్రశేఖర్తో పాటు పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరవిందబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం మహంకాళి అమ్మవారి ఆలయంలో పునర్నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్న ఎమ్మెల్యే 2028 నాటికి ఆలయ నిర్మాణం పూర్తయ్యే విధంగా పాలక మండలి సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆలయ పాలక మండలి సభ్యులుగా రాజవరపు కృష్ణ, పిల్లుట్ల నాగేశ్వరరావు, కుంచాల పార్వతి, జింకల శ్రీనివాసరావు, జూపూడి పేరమ్మ, పిన్నెబోయిన రామయ్య, పి విజయలక్ష్మి, టి రమాదేవి, జల్లి అయ్యప్ప, బిల్లా వెంకట విజయలక్ష్మి, నండూరి కాశీకృష్ణ, ఆలయ కార్యనిర్వహణ అధికారి మాధవీలత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆలయ పునర్నిర్మాణం కొరకు భక్తులు 1,25,00,000 విరాళం ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆలయ అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు సయ్యద్ జిలానీ, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మహంకాళి అమ్మవారి దేవాలయం కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యే గారు అరవిందబాబు గారికి, జిలానీ గారికి, వేదిక పైన ముఖ్య నాయకులందరికీ, పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈ సంవత్సరం ఈ ఆలయానికి నేను 3వ, 4వ రావటం, ఏ కార్యక్రమం జరిగినా పూజ తప్పకుండా ఎమ్మెల్యే గారిని మమ్మల్ని తీసుకుని వచ్చి మమ్మల్ని ఆస్వాదించి పంపిస్తూ ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారిని 4వసారి ముఖ్యమంత్రిని చేసుకున్నాం. ఈ ఘనత మొత్తం ఇసపాలెం మహిళలది. ఎంతగా చక్కగా చేశారంటే అన్ని కార్యక్రమాలు ఎంతో చక్కగా చేశారు. గ్రామ నాయకులు, మహిళలైతే ముందుగా మరి మహిళా మీటింగ్ పెట్టినప్పుడు దాదాపు 10 మంది దాకా రావడం జరిగింది. మరి ఎంత ఘనంగా చేశారంటే ఉమ్మడి కూటమి ఏర్పడటానికి ప్రధానమైన బలం మహిళలు. ఆ విధంగా మనం ఉమ్మడి కూటమిని ఏర్పాటు చేసుకొని నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వాళ్ళ ఆయన 4వసారి ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎంగా మనం అందరం కూడా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా యుగాల పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఆయన కష్టంతో ఈ ప్రభుత్వం ఏర్పడింది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి వాళ్ళ అన్ని కార్యక్రమాలు ఘనంగా చేసుకుంటూ ఇసపాలెం అమ్మవారి గుడి కూడా చాలా చక్కగా కట్టుకోవాలి. మన ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత దాతలందరూ కూడా ముందుకొస్తూ దాదాపు 1,10,00,000 డొనేషన్లు ఇవాళ గుడికి ఇవ్వడం జరిగింది. మరి ఆ దాతలందరూ కూడా పాదాబంధనం చేస్తూ ముఖ్యంగా ఇవాళ చైర్మన్ గారు చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా మరి గుడి కమిటీ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరసరావుపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాల ఏర్పాట్లను పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సోమవారం జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు సజావుగా ఎలాంటి అంతరాయాలు లేకుండా నిర్వహించేందుకు అవసరమైన చర్యలపై అధికారులకు సూచన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధులత, తహసీల్దార్ వేణు, పోలీస్ శాఖ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. నరసరావుపేటలోని బరంపేట శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవస్థానంకు 12వ వార్షిక శాంతి కళ్యాణంలో పాల్గొన్న నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మరియు నరసరావుపేట జనసేన పార్టీ అధ్యక్షులు సయ్యద్ జిలానీ, జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ వీరవల్లి వంశీ, అధికార ప్రతినిధి షేక్ అద్రూఫ్,
కొట్టిపాటి వెంకటేశ్వర్లు వారి బృందం వారితో పాటు కూటమి నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మన బలంబాటలో ఏం చేస్తున్న శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు 32వ వార్షిక నగర సంకీర్తనగా బయలుదేరి ఉంటున్నారు. కావాలి భక్త మాసాలందరూ కూడా అమ్మవారికి పసుపు కుంకుమం కొబ్బరికాయలు కొత్తగానే నెల్లి విలువగా సమర్పించి అమ్మవారికి భగవంతులు కావాల్సిందిగా కోరుతున్నాము. మధ్యాహ్నం 12 గంటల నుంచి భారీ అన్నదాన కార్యక్రమాలు కావాలి భక్త మాసాలందరూ కూడా విచ్చేసి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారికి భగవంతులు కావాల్సిందిగా కోరుతున్నాము. సాయంత్రం 7:50 నిమిషాలకు అమ్మవారి 12వ వార్షిక శాంతి కళ్యాణం జరుగుతున్న కావున ప్రతివందరూ కూడా దేవాలయానికి వచ్చి అమ్మవారి శాంతి కళ్యాణం చూసి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారికి భగవంతులు కావాల్సిందిగా కోరుతున్నాము. నరసరావుపేటలోని కోట సెంటర్ తిరుమల అపార్ట్మెంట్ ఎదుట జనవరి 12వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు KH03 MK 3800 నెంబర్ గల మారుతి సుజుకి రెడ్ కలర్ కారును గేటు ముందు పార్కింగ్ చేసి వెళ్ళినట్లు అపార్ట్మెంట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఆ వాహనం కొన్ని రోజులుగా అలాగే ఉండడంతో అపార్ట్మెంట్ నివాసితుల్లో భద్రతాపరమైన ఆందోళన నెలకొన్నదని పేర్కొన్నారు. అపార్ట్మెంట్ నివాసితుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వెంటనే స్పందించి ఆ వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు మీడియా ద్వారా పోలీసులను కోరారు. నరసరావుపేట రాజాగారి కోటలో కోట నందు తిరుమల ప్యాలెస్ హిందూ బ్లాక్ B బ్లాక్ నందు గేటుకు అడ్డంగా KA03 MK 3800 12/1/26 తేదీ నుండి ఇక్కడ గేటుకు అడ్డంగా పెట్టి ఉంది. ఇది ఎవరిదైంది మేము ఎంత వాకప్ చేసినా మాకు తెలియలేదు. కాబట్టి డిపార్ట్మెంట్ వారికి దీని ఎందుకు మేము కమిటీ వారి నుంచి మీకు విన్నపంగా తెలియజేయడం జరుగుతుంది. దీని మీద తగు చర్యలు తీసుకొని గవర్నమెంట్ వారు ఇది ఎవరిదైతే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రథసప్తమి సందర్భంగా నరసరావుపేట శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ మరియు ఆనంద యోగశాల వారు సంయుక్తంగా సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ని ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బాజీబాబు, డాక్టర్ ఫణికుమార్, డాక్టర్ కుంజల వర్తిని, మిరియాల ప్రసాద్ పాల్గొన్నారు. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం వలన మంచి శారీరక పుష్టి, మానసిక ధైర్యం కలుగుతుందని యోగా గురువు ఆనందరాముడు తెలిపారు. యోగాశాలలు ఊరికి చుట్టుపక్కల ఉన్నాయి. మనకి ఇక్కడ సముద్రంలో చేరిన దాకా ఎక్కడ కూడా దాని ప్రయాణం. అందరి పేరు పిలుస్తున్నాం, ఒక్కొక్కరిగా రావాలి. ఓకే 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 సార్ ఓకే. రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఈ ప్రోగ్రాంకి రథసప్తమి ప్రోగ్రాం శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్లో జరిగింది. ఈరోజు 7:30 నుంచి 8:30 వరకు. దీనికి అతిథులుగా మన బాజీరావు గారు, అలానే ఫణికుమార్ గారు, వర్షిణి గారు ఇచ్చేసి ఉన్నారు అతిథులుగా. అలానే ఈ కార్యక్రమాన్ని అందరూ 100 మందికి పైగా స్టూడెంట్స్ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు. అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ప్రతిరోజు నిత్యం యోగా చేసి ఆ సూర్య నమస్కారాలు చేయటం వల్ల శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారని కోరుకుంటున్నామండి. అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సరస్వతి శిశు మందిర్ స్కూల్ వారికి అందరికి కూడా మనం RSS వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. రథసప్తమి సందర్భంగా శ్రీ సరస్వతి శిశు మందిరంలో అట్లానే చెరుకూరు హాస్పిటల్ డాక్టర్ అయిన ఫణికుమార్ గారు, అలానే కొండవీడు హాస్పిటల్ డాక్టర్ అయిన లక్ష్మి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అందరూ కూడా యోగా వల్ల ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా, మంచిగా జీవితం గడపచ్చని అందరూ విద్యార్థులకు కానీ ఇక్కడికి వచ్చిన యోగా అందరికి కూడా
విశదీకరించి చెప్పినారు. అందువల్ల ఈ సూర్య నమస్కారాలని గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం మళ్ళా రథసప్తమి వచ్చేదాకా ఈరోజు 11 చేస్తే వచ్చే రథసప్తమికి 100 చేసేట్లుగా అందరూ సాధన చేసి మంచి ఆరోగ్యవంతులుగా అవుతారని ఆశిస్తూ మీ అందరికీ మనం చేసిన ఈ సూర్య నమస్కారం యొక్క ప్రత్యేకతలు ఏంటో ఒక్కసారి చెప్పుకుందాము. మెయిన్ అంటే ఇప్పుడంటే జిమ్లు ఇవన్నీ మనకి ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్లో జిమ్స్ ఇవన్నీ వచ్చాయి, కానీ ఫ్రమ్ టైం టెస్టెడ్ మన యుగం ఇదంతా స్టార్ట్ అయిన కానించి ఉన్న ఏకైక ఎక్సర్సైజ్ ఏదన్నా ఉంది అంటే అది సూర్య నమస్కారం. సూర్య నమస్కారంలో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇప్పుడు చేశారు కదా, భుజంగాసనము, పర్వతాసనము, 12 స్టెప్స్ ఉంటాయి సూర్య నమస్కారంలో. 12 స్టెప్స్లో ప్రతి ఒక్క పార్ట్లో మనకి సూర్య నమస్కారం ఇంక్లూడ్ అయి ఉంటుంది. నరసరావుపేట మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో 1979-1980 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు నరసరావుపేట IMA బిల్డింగ్లో పూర్వ స్నేహ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దుర్గాప్రసాద్, సాంబశివరావు, రాధా, నాగరాజు, కాకుమాను రామారావు, విజయభాస్కర్రావు, చక్రవర్తి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉపాధ్యాయులు ఇచ్చిన విద్యా విలువలను స్మరించుకున్నారు. ఇలాంటి సమావేశం జరగడం ఎంతో ఆనందంగా ఉందని, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. 79-80వ సంవత్సరం 10th క్లాస్ మున్సిపల్ హై స్కూల్ బాయ్స్ హై స్కూల్లో చదివాము. అంతకుముందు 2011 సంవత్సరంలో ఒకసారి జమీందార్ ఫంక్షన్ హాల్లో అందరం మీట్ అయ్యాము. మళ్ళీ ఇప్పుడు 40 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు ఈ మెడికల్ హాల్లో మేమందరం కలుసుకోవటం జరిగింది. IMA మెడికల్ హాల్లో దానికి సుమారుగా 100 మంది దాకా విద్యార్థులు కుటుంబాలతో సహా హాజరయ్యారు. వీళ్ళందరికీ ఎక్కడో అమెరికా నుంచి కూడా ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ వచ్చారు. హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి వాళ్ళ జాబ్స్లో ఈరోజు సండే కావటం వలన వాళ్ళు వీలు చూసుకొని అందరూ వచ్చారు. అందరికీ కృతజ్ఞతలు. 79-80 సంవత్సరంలో మేము 10th క్లాస్ చదివిన అందరూ పూర్వ విద్యార్థులు కలయిక సమ్మేళనం ఇక్కడ ఈరోజు ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన మా ఆర్గనైజ్ సభ్యులందరికీ మొదట శుభాభివందనాలు తెలుపుతూ, ఎంతో దూరం నుంచి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ ఇటువంటి అవకాశాన్ని మనం ఎప్పుడూ చేజార్చుకోకూడదు అన్నంత అనుభూతిని ఇస్తూ అందరూ కూడా ఈరోజు కలవడం జరిగింది. నకిరికల్లు మండలం నర్సింగపాడులో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో జగతికే మాతాపితృలైనటువంటి పార్వతీ పరమేశ్వరులు స్వయంగా వెలిసినందున మాఘమాసంలో వచ్చేటువంటి విశేషమైన సూర్యారాధన కార్యక్రమాలు భక్తజన సమక్షంలో జరుగుతున్నవి. భక్తులు ఉదయం నుండే కోనేట్లో పుణ్యస్నానాలు ఆచరించుకొని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని అరుణ పారాయణం, సూర్య నమస్కార కార్యక్రమంలో సూర్య ఆరాధనలు, మహిళా భక్తులచే ఆవు పిడకల మీద పొంగలి కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నకిరికల్లు SI కె సతీష్ కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు పొందారు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగతికే మాతాపితరుడైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం మన నరసింగపాడు క్షేత్రం. మన క్షేత్రంలో ఈరోజు మాఘమాసాన్ని పురస్కరించుకొని, అందున రథసప్తమిని పురస్కరించుకొని విశేషమైనటువంటి సూర్యారాధన కార్యక్రమాలు విశేషమైనటువంటి భక్తజనుల సందేహంలో జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచే కూడా కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి, అలాగే స్వామివారిని దర్శించుకొని, అమ్మవారిని దర్శించుకొని వేద పురుషులైనటువంటి వేదమూర్తుల చేత అరుణపారాయణ కార్యక్రమాలు, అలాగే సూర్య నమస్కారాల కార్యక్రమాలు, మహిళా భక్తుల చేత విశేషంగా గోటితో వలసినటువంటి వడ్లతోటి ఆవు పిడకల మీద సూర్యారాధన చేసి, ఆదిత్య హృదయ పారాయణం చేసి మహిళా భక్తులు ఈ యొక్క పొంగలి కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. కావున భక్తులందరూ కూడా స్వామిని దర్శించుకొని తరించవలసిందిగా ప్రార్థన. మండల కేంద్రమైన నకిరికల్లో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవస్థానంలో 24వ జ్యోతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మాల ధరించిన భక్తులచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అమ్మవారి కళ్యాణం, తిరువీధులలో అమ్మవారి ఊరేగింపు, అలాగే మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నకిరికల్లు గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని
అమ్మవారి ఆశీస్సులు తీర్థప్రసాదాలు పొందారు. ఓం శ్రీ అమ్మవేశం తిరుపతమ్మ స్వామి శరణం గోపయ్య. మన నగరకంట్లో 2 రోడ్ల కాళేశ్వరం లక్ష్మీ తిరుపతమ్మ తల్లిది 24వ జ్యోతి కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున అమ్మవారి కళ్యాణం, సాయంకాలం అమ్మవారి కళ్యాణం, మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ ఒక్క కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ సహకరించి పాల్గొని తీర్థప్రసాదాలు సేకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లు గ్రామ ప్రజల సహకారంతో అమ్మవేశం తిరుపతమ్మ స్వామి శరణం గోపయ్య నగరకల్లు గ్రామంలో ధరించి దీక్ష చేస్తాం. సౌండ్ 40 మంది దాకా ఉంటాం. 40 మంది ప్రతి ఏడు అమ్మవారు చల్లగా చూస్తుంది మమ్మల్ని. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్క సంవత్సరం అమ్మవారి కార్యక్రమం చేస్తూ ఉంటాము. అమ్మవారు చల్లగా చూస్తుంటే అమ్మ శరణం, అమ్మ గోపయ్య శరణం. ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తారు. ఊరంతా మాకు సహకరిస్తుంది. అంతా అమ్మవారి కార్యక్రమం చల్లగా జరుగుతుంది. అమ్మ అందరినీ చల్లగా చూస్తుంది. అమ్మ ఆశీస్సులతో అంతా చల్లగా బాగుంటుంది. అమ్మవేశం తిరుపతమ్మ స్వామి శరణం గోపయ్య. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ, పాల్గొన్న జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. ఇసప్పాలెం మహంకాళి అమ్మవారి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారం, హాజరైన ఎమ్మెల్యే అరవింద బాబు, ఎంపీ లావు కృష్ణదేవరాయలు. రుంపిచెర్ల మండలం అలవాల గ్రామంలో డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.